దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రియులారా, ఎందరికీ స్వాగతం, సుస్వాగతం. గడిచిన దినమంతా కాచి కాపాడిన దేవునికి పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ మనస్సుతో వందనాలు తెలియచేద్దాం. దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ప్రియులారా, ఈ ఉదయకాలంలో మనం అందరం ప్రభు వైపుకి ప్రార్థనాపూర్వకంగా ఆశగా చూస్తున్నాం కాబట్టి మనందరిపై తన కరుణను, కృపను కుమ్మరించిన దేవుడు ఈరోజు మనందరితో కూడా మనం కని విని ఎరుగని రీతిలో మనల్ని ఆశీర్వదించారు. కాబట్టి ఈరోజు మనము ఆనందంగా ప్రభు ప్రేమలో జీవించుదాం. నా ప్రియ సహోదర సహోదరి, మన తల్లిదండ్రుల జీవితాన్ని మన జీవితాన్ని పోల్చి చూసుకున్నప్పుడు వారి జీవితం ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా మనకు అనుభవిస్తూ ఉంటుంది. మనలాగా ఎక్కువ వాళ్ళు చదువుకోలేదు, మనలాగా ఎక్కువ వాళ్ళు సంపాదించలేదు, మనలాగా ఎక్కువ ఉన్నతమైన పట్టణాల్లో వాళ్ళు జీవించలేదు, వాళ్ళు గ్రామాల్లో జీవించినప్పటికీ, మనకంటే తక్కువ చదువుకున్నప్పటికీ వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని చూసినప్పుడు ప్రియులారా, వాళ్ళ జీవితాల్లో కూడా ఎన్నో శ్రమలు ఉన్నాయి. కానీ వారి జీవితంలో దేవుడు చేసిన అద్భుతములను, ఆశ్చర్యక్రియలను వాళ్ళు మనతో పంచుకున్నవి మరలా మరలా మనం గుర్తు చేసుకున్నప్పుడు నిజంగా దేవుడు వాళ్ళ జీవితంలో ఎంత గొప్పగా వాళ్ళని ఆదుకున్నారు కదా అని వాటన్నిటిని మళ్ళీ మనం నెమరు వేసుకున్నప్పుడు ఆ దేవుడికి ఎంతో మనము వందనాలు తెలియజేస్తాం. వారందరి జీవితంలో వారు దేవుడి మీద ఆధారపడ్డారు కాబట్టి అంతగా దేవుడు వాళ్ళని ఆశీర్వదించారు. వాళ్ళకి శ్రమలు లేవని కాదు, వాళ్ళ శ్రమల గురించి మనం అడుగుంటే మనకంటే ఎక్కువ వాళ్ళు శ్రమలు అనుభవించి ఉండవచ్చు. కానీ ఆ శ్రమల మధ్యలో శ్రమల మీద వారు దృష్టిని పెట్టకుండా శ్రమల నుండి బయటికి తీసుకుని వచ్చే ఆ ప్రభువు మీద వాళ్ళు దృష్టిని పెట్టారు. ప్రభువు నమ్మారు కాబట్టి ప్రభువు వారి జీవితంలో అంతగా ఆశ్చర్యక్రియలు, అద్భుతాలు చేశారు. ప్రియులారా, అదే 44వ కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు, మా పూర్వుల జీవితాలను మేము గుర్తు చేసుకున్నప్పుడు వాళ్ళు ఎన్ని శ్రమలు అనుభవించినా కూడా ప్రభువా, నువ్వు ఎన్నో ఆశ్చర్యక్రియలు, ఎన్నో అద్భుతాలు వాళ్ళ జీవితాల్లో నువ్వు చేశావు. చూడండి, ఇశ్రాయేలు ప్రజలు, హెబ్రీ ప్రజలు ఐగుప్తు నుంచి వాళ్ళు బయలుదేరి కనాను ప్రాంతానికి వాళ్ళు చేరే వరకు ఆ 40 సంవత్సరముల దారిలో ఎన్నెన్ని యుద్ధాలు వాళ్ళు చేశారో. కానీ ఐగుప్తు వాళ్ళు బానిసలుగా జీవించారు. బానిసలకి యుద్ధం చేయడంలో ఆ నేర్పరితనము వాళ్ళకి ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడే వారి తరపున ఉండి ఎన్నోసార్లు యుద్ధాలు చేయడము మనం రాజుల 1వ గ్రంథం 2వ గ్రంథం చదివినప్పుడు కొన్నిసార్లు వాళ్ళు ఏ యుద్ధాలు చెయ్యనప్పటికీ వాళ్ళు సైనికులుగా నిలబడ్డారు. అంతే, దేవుడే శత్రు సైన్యంలో కలవరం పుట్టించడము, ఆ కలవరము ద్వారా వాళ్ళని చంపుకొని ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు విజయాన్ని అనుగ్రహించడము, ఇవన్నీ కూడా వాళ్ళు గుర్తు చేసుకుంటూ 44వ కీర్తనలో కీర్తనకారుడు అంటున్నాడు, ప్రభువా, మా పూర్వీకుల జీవితాల్లో ఇన్ని అద్భుతాలు నువ్వు చేశావు, కానీ మా జీవితంలో ఇన్ని శ్రమలను మేము అనుభవిస్తూ ఉన్నాము, మమ్మల్ని కూడా నీవు ఆదుకోవా అంటున్నాడు. ప్రియులారా, మనం అందరము కూడా మన తల్లిదండ్రుల జీవితంలో వాళ్ళు శ్రమలు అనుభవించినప్పటికీ దేవుని కృప ఎంతగానో వాళ్ళని ఆవరించింది. కాబట్టి ప్రతి శ్రమ నుంచి వాళ్ళు బయటికి వచ్చి దేవునికి వందనాలు చెప్పారు. మరి మన జీవితంలో మనం చూసుకున్నప్పుడు ఎటు చూసినా శ్రమలే కనిపిస్తున్నాయి, ఎటు చూసినా మూయబడిన ద్వారాలే కనిపిస్తున్నాయి, ఎటు చూసినా కూడా ఎక్కడికి వెళ్ళాలో, ఎవరు సహాయం చేస్తారో తెలియని పరిస్థితిలో మనం ఉన్నాం. ఎందుకు ఈ పరిస్థితులను మనం ఎదుర్కొనవలసి వస్తుంది? చూడండి, ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 13వ వచనంలో మనం చదువుతున్నాం, ప్రభువు ఎందుకు మనం ఈ పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చిందో దానికి కారణం చెప్తున్నారు. నా ప్రజలు 2 నాకు ఇష్టం లేని కార్యాలు చేశారు. మొట్టమొదటిది, జీవజలముల బుగ్గనైనా నన్నే పరిత్యజించారు. రెండవది, వారు నెర్రవిచ్చుటచే నీరు నిల్వని రాతి తొట్లను వాళ్ళు తొలిపించుకున్నారు. ప్రియులారా, జీవాహారమైన
యేసు ప్రభువునే మనం పరిత్యజించిస్తే ఈ లోకంలో ఏది కూడా మనకు సంతృప్తి కలగదు. అన్ని పరిస్థితులలో మనం అవమానములనే ఎదుర్కొంటూ ఉంటాము. చూడండి, ఈ లోకంలో ఏది పేరు ప్రతిష్టలు ధనము సంపదలు అన్నీ కూడా ఏది కూడా మనకు సంతృప్తినివ్వకుండా ఇంకా ఎక్కడో వెళితే ఇంకా ఎక్కడో మనకు కావలసిన సంతృప్తిని మనం పొందలేకపోతాము అని ఆ వెలితిని మనము అనుభవిస్తూ ఉంటాము. ప్రియులారా, మనకే కాదు ఈ పరిస్థితి అనుభవంలోనికి వచ్చింది. గిద్యోను కూడా ఇలాంటి పరిస్థితిని అతడు ఎదుర్కొన్నట్లుగా మనం చదువుతున్నాం. న్యాయాధిపతుల గ్రంథం 6వ అధ్యాయంలో గిద్యోనుతో దేవుడే స్వయంగా తన దూతను పంపించి శూరాగ్రని దేవుడు నీతో ఉన్నాడు అని చెప్పించినప్పుడు ఆ మాటల్ని నమ్మలేకపోయాడు. దేవుడే నాతో ఉంటే, దేవుడే మాతో ఉంటే ఎందుకు ఇన్ని శ్రమలను మేము అనుభవిస్తున్నాము? పైరు పంటల్ని పండిస్తున్నాము, కానీ మిద్యానీయులు వచ్చి వాళ్ళు పూర్తిగా తీసుకొని వెళ్ళిపోతున్నారు. మేమేమో ఆకలితో అలుమటిస్తున్నాము. ఎక్కడ చూసినా మా పూర్వీకులను చూస్తే వాళ్ళ జీవితంలో నువ్వు ఎన్నో అద్భుతాలు దేవుడు చేశారని వాళ్ళు మాకు చెప్పారు. కానీ మా జీవితాల్లో ఆ అద్భుతాలు ఎందుకు మేము చూడలేకపోతున్నాము? ఎందుకు దేవుడు మమ్మల్ని చేయి విడిచేశారు? ఎందుకు దేవుడు ఈ మిద్యానీయులకి మమ్మల్ని అప్పచెప్పారు? ఈ శత్రువుల బారి నుండి ఎలా మేము బయటపడాలి? ఎందుకు దేవుడే మాకు తోడుగా ఉంటే ఎందుకు ఇన్ని కష్టాలను మేము అనుభవించవలసి వస్తుంది అని గిద్యోను కూడా మనలాగనే ఆ రోజు మాట్లాడాడు. కానీ దేవుని దూత గిద్యోనుతో ఏం చెప్పాడంటే, వీరితో ఈ యొక్క పరిస్థితి నుంచి బయటికి తీసుకుని రావాల్సింది నీవే లేవాలి, నీవే ఒక నాయకుడిగా నిలబడాలి. దేవుడు నిన్నే ఎన్నుకున్నాడు. ప్రియులారా, మనందరితో కూడా దేవుడు ప్రతిరోజు తన వాక్యం ద్వారా మాట్లాడేది ఇదే. మన కుటుంబంలో సమస్య ఉందా? మన వ్యక్తిగత జీవితంలో సమస్య ఉందా? మనం నివసిస్తున్న ఆ సమాజంలో సంఘంలో సమస్య ఉందా? దేవుడు మన వైపే చూస్తున్నాడు. నీవే లేవాలి, నీవే దేవుని శక్తితో నింపబడాలి, నీవే నాయకుడిగా ఉండాలి, నీవే దేవుని కార్యాన్ని జరిగించాలి. దేవుడు నిన్నే ఎన్నుకున్నాడు. ఆ రోజు దేవుని దూత గిద్యోనుతో చెప్పినప్పుడు, నేనా? నా కుటుంబానికి పేరు లేదు, నాకు పేరు లేదు, మేము చాలా తక్కువ కుటుంబం నుంచి వచ్చాము. మనం కూడా అదే చెప్తాం కదా. దేవుడు మన కుటుంబంలో మనల్ని, మన సమాజంలో మనల్ని ఎన్నుకున్నప్పుడు నేను చదువుకున్నదేంటి, నేను చేస్తున్న పని ఏంటి, నాకు ఏ తెలివి లేదు, నాకు ఏ నైపుణ్యం లేదు, నాకు ఏ నేర్పరితనం లేదు, నేనేం చేయగలను? మనం తప్పించుకోవడానికి చూస్తాం. గిద్యోను కూడా ఏ ఊరు పేరు లేని కుటుంబం నుంచి వచ్చిన వాడను దేవుడు నన్ను ఎన్నుకోవడం ఏంటి? ప్రియులారా, దేవుని చిత్తంలో ఊరు పేరు ఉన్న వాళ్ళని దేవుడు ఎన్నుకోడు. బలహీనులను ఎన్నుకొని ఈ లోకంలోని బలవంతులను సిగ్గుపరచినట్లు చేయుటకు దేవుడు బలహీనులను ఎన్నుకుంటారు. ఎప్పుడెప్పుడైతే మనం బలహీనులుగా ఉంటామో ఆ బలహీనతలో మనం దేవుని మీద ఎక్కువ ఆధారపడతాం. చూడండి, గిద్యోను నమ్మలేకపోయాడు. నిజంగానా దేవుడు నన్ను ఎన్నుకున్నాడా? నన్ను నాయకుడిగా ఎన్నుకున్నాడా? నా నాయకత్వంలో దేవుడు యుద్ధాలు చేయబోతున్నాడా అని నమ్మలేక మరలా గుర్తులను అడుగుతున్నాడు. కానుక ఇచ్చే దానిలో దేవుని గుర్తు అడుగుతున్నాడు. పరిచిన ఆ స్థలములో దేవుని గుర్తులను అడుగుతున్నాడు. నమ్మలేకపోతున్నాడు. ప్రియులారా, మన నమ్మలేని తనము దేవుని చిత్తాన్ని, దేవుని ఎన్నికను మార్చివేయదు. ఎప్పటి వరకు దేవుని చిత్తంలోనికి మనం వస్తామో ప్రభు ఎదురు చూస్తూ ఉంటారు. గిద్యోను సరే అని చెప్పే వరకు కూడా ఆ దేవుని దూత గిద్యోనుతో మాట్లాడుతూ ఉన్నాడు. కానీ గిద్యోను దేవుని చిత్తానికి తన్ను తాను అప్పగించుకొని దేవుని చిత్తంలో అడుగు పెట్టాడో చూడండి ప్రియులారా, దేవుడికి కావలసిన శక్తిని, కావలసిన సైన్యాన్ని గిద్యోనికి అనుగ్రహించి అన్ని యుద్ధాలలో విజయం సాధించి మంచి న్యాయాధిపతిగా అతనికి పేరు వచ్చేలా చేశాడు. నా ప్రియ సహోదర సహోదరి, మనందరి జీవితంలో కూడా
మనకు ఉన్న పరిస్థితులను చూసి మనం భయపడ్డము, బాధపడ్డము కాదు. కానీ మన గతించిన జీవితంలో దేవుడు ఎంతో గొప్ప కార్యాలను చేశారు, ఇప్పుడెందుకు నా జీవితంలో, నా కుటుంబంలో ఇలాంటి పరిస్థితులు వచ్చాయి కాదు. కానీ గిద్యోనులాగా నిలబడి ప్రభు యొక్క అభిషేకంతో మనం శక్తితో నింపబడినప్పుడు దేవుని కృప మన ద్వారా గొప్ప కార్యాలను చేస్తుంది. ప్రభు అందుకే నీ కొరకు, నా కొరకు ఈ ఉదయకాలంలో మన కొరకు వేచి ఉన్నారు. కాబట్టి ప్రియులారా, సామెతల గ్రంథం 14:12 ప్రభు చెప్తున్నారు, మనలో ప్రతి వ్యక్తి కూడా దేవుని పిలుపులో ఉన్న మనమందరము మనం గురించి లెక్క చెప్పుకోవలసి ఉంటుంది. ప్రతిరోజు ప్రభువు గిద్యోను పిలిచినట్లుగా మనందరిని పిలుస్తున్నారు. మనమేమో ప్రభా నీవెందుకు ఆశ్చర్యక్రియలు చేయడం లేదు, నీవెందుకు మమ్మల్ని అద్భుతకారం చేయలేదు, మా పూర్వీకులను నీవు మమ్మల్ని ఆదుకున్నట్లుగా మమ్మల్ని ఎందుకు ఆదుకోవడం లేదు అని మనం అంటున్నాం. ప్రభువేమో గిద్యోను పిలిచినట్లుగా నీవే లేవాలి, నీవే నాయకుడిగా నిలబడాలి, నీ ద్వారా నేను గొప్ప కార్యాలు చేయాలని ఆశపడుతున్నాను అని ప్రభు చెప్తున్నారు. కాబట్టి ప్రియులారా, మనము మన పరిస్థితిని చూసి మనము తగిన వారము కాదేమోనని ఇతరుల మాటలను పట్టించుకొని మనకు ముందుకు సాగిపోకుండా ఆగిపోకూడదు. ప్రియులారా, చూడండి, కొన్నిసార్లు మన స్వనీతిని మనం చూసుకున్నప్పుడు మన నీతి మనకి మురికి బట్టల్లాగానే కనిపిస్తూ ఉంటాయి. కానీ ఒకసారి దేవుని చిత్తానికి మనల్ని మనం అప్పగించుకున్నప్పుడు దేవుని శక్తి మనలోని అపవిత్రతను పూర్తిగా తీసివేసి, మనలోని బలహీనతలను తీసివేసి ఒక సాధారణ వ్యవసాయం పనిచేసే గిద్యోనుని సైన్యానికి నాయకుడిగా లేపిన ప్రభువు నన్ను కూడా మన బలహీనతలను మనల్ని ప్రభువునకు సమర్పించినప్పుడు మనల్ని, మన కుటుంబాన్ని నడిపించడం మాత్రమే కాదు, దేవుని యొక్క సైన్యంలాగా మారి ఎంతోమంది నశించిపోతున్న ఆత్మలను సరియైన దారిలో నడిపించడానికి దేవుడి ఉదయకాలంలో మనందరినీ కూడా ఆహ్వానిస్తున్నారు. ఆ ప్రభువును మనము ప్రభువా నీవు లెమ్ము, మా ఆదుకొనుము అని ప్రార్థిస్తున్న అదే సమయంలో ఇదిగో ప్రభువా ఇక్కడ నేను ఉన్నాను, నా శక్తి ద్వారా, నా బలము ద్వారా నన్ను నేనే నడిపించుకోలేకపోతున్నాను, కానీ నీకు అప్పగించుకున్న నన్ను నీవు స్వీకరించి నీ శక్తితో నన్ను నింపి నన్ను ముందుకు నడిపించయ్యా, నన్ను కూడా ఒక గిద్యోనులాగా లేపు అని ఒకవేళ మనం ప్రార్థన చేస్తే ప్రభువు తప్పకుండా మనల్ని ఒక నాయకురాలుగా లేపడానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు. కాబట్టి అటువంటి అభిషేకం పొందడానికి ప్రార్థించుకుందాం. నాతో కలిసి ప్రార్థించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. ఎన్నోసార్లు మా గత జీవితాన్ని మేము తలంచుకొని ప్రభా అప్పట్లో మీరు చేసిన ఆశ్చర్యక్రియలు, అద్భుతాలు, మీరు మాకు ఇచ్చిన బలాన్ని చూసుకొని ఎంతో సంతోషిస్తూ ఉంటాం, ఎంతో పొంగిపోతూ ఉంటాం, మీకు వందనాలు కూడా చెప్తూ ఉంటాం ప్రభా. కానీ ప్రస్తుత జీవితంలో మేము అనుభవిస్తున్న బాధలను, వేదనలను తలంచుకున్నప్పుడు ప్రభా ఆ విచారము మమ్మల్ని నాయన ఆధీనంలో తీసుకున్నప్పుడు ఇక ముందుకు సాగిపోలేమో అని విచారంలో మేము ఆగిపోకుండా తండ్రి, అయ్యా గిద్యోను కూడా నాయన ఎంతో విచారంలో ఉన్నవాడు, ఇక తమకు మంచి రోజులు రావు అనుకున్నాడు. కానీ అయ్యా నీ దూతను పంపి నాయన సురాగ్రని అని పిలిచావు, యావే నీకు తోడుగా ఉన్నాడని అయ్యా నీ వాక్యము ద్వారా బలపరిచావు తండ్రి. అయ్యా ఈ ఉదయకాలంలో మా అందరితో కూడా మీరు మాట్లాడుతున్నారు అయ్యా, మమ్మల్ని అందరినీ కూడా మీ వాక్యంతో బలపరుస్తున్నారు, మమ్మల్ని నాయకులుగా ఎన్నుకుంటున్నారు ప్రభా, నీకు స్తోత్రం. అయ్యా నాతో కలిసి ప్రార్థిస్తున్న మేమందరము కూడా మాలోని బలహీనతలన్నీ, నమ్మలేని తనాన్ని అంతటిని కూడా అయ్యా మా శక్తిహీనతను అన్నీ కూడా మీకు సమర్పిస్తున్నాం. వాటన్నిటినీ మీ పరిశుద్ధ రక్తంతో యేసయ్యా శుద్ధి చేసి అయ్యా మీ కృపలో మమ్మల్ని బలవంతులుగా మార్చి అయ్యా నాయన ఎంతో మందిని మేము అందులోనికి చేర్చడానికి మమ్మల్ని కాపరులుగా, నాయకులుగా వాడుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, గిద్యోనులాగా నమ్మాలి, లేవాలి, సైన్యంలాగా మారాలి, నాయకుడిగా ఎంతోమందిని వెలుగులోనికి నడిపించాలి. ఈ అభిషేకంలో ఈరోజంతా జీవించుదాం. మరొక నూతన శుభోదయంలో మనమందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉన్నాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.